అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతో పాటుగా మీకు అవకాశము, అలాగే సమయము, ఆసక్తి అన్ని కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీకు అవకాశం ఉంటే ఈ యొక్క దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు, వీటికి కూడా అవకాశం కనుక లేకపోతే శ్రీ దత్త శరణమ్మమ అనే శ్లోకాన్ని పఠించడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి మీకు అభివృద్ధినివ్వడానికి, వృద్ధి పొందడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు చెప్పుకునే రాశి ఫలాల్లో ఈ గోచారీత్యా చెప్పే ఫలితాలని తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ పెద్ద దశలు అంతర్దశలు మీ యొక్క జన్మకుండల్లో చూసుకొని దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ చేసుకుంటూ ఉంటారు కనుక గోచారీత్యా చెప్పే ఫలితాల్లో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికి తగిన పరిహారాలని ఈ విధానంలో మీ వ్యక్తిగత దైవ ప్రార్థన ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఆ రోజుకు ఆ రోజు చెప్పే చిన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక ప్రశాంతత, తద్వారా చేయడానికి మీకు ఏ పని చేయడానికైనా మంచి సానుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.